ఈ విమెన్స్ డే రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రాబోయే కామన్వెల్త్ గేమ్స్లో పసిడి సాధించడానికి భారతదేశం నుంచి పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా తను ఏ మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకున్నారో వాటిని ఇంకో 10 మంది మహిళలకు నేర్పుతూ మహిళలందరూ ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్లో ఆరితేరి ఉండాలి. తద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. జీవితంలోని ప్రతి ఒక్క స్ట్రగుల్నైనా దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండగలుగుతారు అంటున్నటువంటి రమ్య తేజస్విని గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హ్యాపీ విమెన్స్ డే. Thank you so much అండి. Even I want to wish every woman a very happy Women's Day. ఓకే, చెప్పండి మీ ఫిట్నెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? సో నా ఫిట్నెస్ జర్నీ వచ్చేసండి లైక్ 3.5 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఏంటంటే బిఫోర్ దట్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఎంఎన్సీ కంపెనీ. సో ఐ వాజ్ ఫీలింగ్ లైక్ రోబోటిక్ కైండ్ ఆఫ్ లైఫ్. దెన్ ఏంటంటే మై బ్రదర్ యాక్చువల్లీ హిస్ వివేక్ తేజ, సో హిస్ ఎ వరల్డ్ ఛాంపియన్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. తను నన్ను ఎంకరేజ్ చేశారనమాట, లైక్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకో, లైక్ యూ హ్యావ్ టు బీ ఫిట్, నీకు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చి ఉండాలి అని చెప్పేసి అని తను ఎంకరేజ్ చేసి నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చారండి. సో స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే లైక్ బేసిక్ థింగ్స్ తోటి నేర్పించారు. లైక్ డే 1 ఈ టెక్నిక్స్, డే 2 ఈ వర్క్అవుట్ అని చెప్పేసి అని. దెన్ ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్, ద వే హీ టీచర్స్ మీ. అది నేర్చుకుంటూ దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. లైక్ వీ కెనాట్ అవాయిడ్ ఇట్ అనమాట. ఓకే, అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ అనేసరికి లెట్ ఇట్ బి పేరెంట్స్, సొసైటీ, ఎవ్రీవన్ దే విల్ బి సీయింగ్ విత్ ఎ డిఫరెంట్. నో యా కరెక్ట్. మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు? నాకు వచ్చేసండి మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉందండి. ఏంటంటే లైక్ డాడీ కానీ మమ్మీ కానీ సెల్ఫ్ డిఫెన్స్ అంటే లైక్ ఈ రోజులో మనం చూసుకుంటే అమ్మాయి బయటికి వెళ్ళాలి అంటే అంత సేఫ్టీ లేదు మనకి. వెళ్ళాలి అనుకుంటే లైక్ ఎవరో ఒకరు తోడు ఉండాలి, లేకుంటే యూజువల్లీ ఉమెన్కి నైట్ షిఫ్ట్ ఉంటుంది కదండి, రావాలంటే భయపడుతుంటారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ చూసి మా పేరెంట్స్ కూడా ఏమన్నారంటే నో రమ్య యూ హ్యావ్ టు లెర్న్ అని చెప్పేసి అని చాలా సపోర్ట్ ఇచ్చారండి మా బ్రదర్తో పాటు. సో వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నానని అనుకుంటున్నాను. ఒక వెల్ ఎర్నింగ్ జాబ్, రఫ్లీ ఐ హోప్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ యాక్చువల్లీ. సో ఒక వర్కింగ్ జాబ్ని వదిలేసి వచ్చారు. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత యు ఆర్ నాట్ షూర్ అబౌట్ నెక్స్ట్ ఏంటి అనే దానికి, యూ డోంట్ హ్యావ్ సచ్ క్లియర్ విజన్. సో అలాంటి టైంలో దీంట్లోకి రావడానికి, సో హౌ డిడ్ యూ టేక్ దాట్ స్టెప్? అంత డ్రాస్టిక్ స్టెప్ యాక్చువల్గా. యా కరెక్ట్ అండి. అది అందరికీ ఉంటుంది. లైక్ ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ ఫీల్డ్స్. అటు వచ్చేసి ప్రొఫెషనల్ కెరియర్, ఇటు వచ్చి ఫిట్నెస్ ఫీల్డ్. సో ఎలా అనేది నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయండి. లైక్ రెండు కోపప్ చేసుకోగలుగుతానా లేదా ఏంటి అసలుకి అని చెప్పేసి అని. బట్ ఏంటంటే మా బ్రదర్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఉందండి ఇందులో. ఏంటంటే లైక్ ఇంకా నేను ఏ స్టేజ్కి వెళ్ళానంటే ఎస్ ఐ హ్యావ్ టు క్విట్ మై జాబ్ ఫర్ దిస్ అని చెప్పేసి అని. బికాస్ ఎందుకంటే అంత బాగుంటుంది లైక్ ఫిట్నెస్ ఫీల్డ్లోకి వచ్చాక. అది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు లైక్ ఏంటంటే అదొక స్పోర్ట్, ఇట్స్ లైక్ ఏ వర్కౌట్ ఫర్ యువర్ బాడీ. అండ్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ లెర్నింగ్ ఏ సెల్ఫ్ డిఫెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ యువర్ సెల్ఫ్. దానివల్ల ఏంటంటే మనం ఇంకొకరికి ట్రైనింగ్ చేయగలిగే లెవెల్కి కూడా వెళ్తున్నాం. సో ఏంటంటే అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు సర్వ్ ద సొసైటీ అన్న థాట్ తోటి నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది. దెన్ మీరు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. దెన్ హౌ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ అరేనా? సో అవి మాకు వ్యూవర్స్ కోసం ఒక్కసారి షేర్ చేస్తారా? ఇట్స్ గుడ్ అండి. లైక్ ఐ హ్యావ్ ప్లేడ్ ఫ్యూ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. ఇట్ వాస్ గుడ్. ఏంటంటే లైక్ మనకు సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి కామన్ అండి. మనం ఏంటంటే ఒక కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ మైండ్ ఫర్ ఈవెన్ ఫెయిల్యూర్స్ ఆల్సో. ఎందుకంటే బికాజ్ వి ఆల్ నో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ కదా. సో లైక్ విన్ అవ్వాలి అని దాంతో కాకుండా మనకు వచ్చింది మనం ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, లైక్ హౌ మచ్ వీఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇన్ ద రింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు ఈ కామన్వెల్త్ గేమ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అప్కమింగ్. సో హౌ ఇస్ యువర్ ప్రిపరేషన్? ఇప్పుడు దాని మీదనే ఉన్నారా? How it's going on? Actually అండి because of this COVID everything has gone upside down. Okay. So ఇప్పుడైతే ప్రజెంట్ ఐఎమ్ ఫోకసింగ్. బట్ ఏంటంటే ఇంతకుముందు లైక్ కోవిడ్ రాకుంటే ఇంకెక్కువ ఉండేది అనమాట ప్రాక్టీస్ అనేది. కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఆఫ్ కోర్స్ ఉన్నాయి, బట్ హోప్ సో ఐ గెట్ ఆన్ ద ట్రాక్ సూన్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఫిట్నెస్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు యు ఆర్ మోర్ ఫోకస్డ్ టువర్డ్స్ empowering women, especially students, బయటికి వెళ్ళే వర్కింగ్ women, everyone, training them in self defense. How do you feel about that?
ఐ ఫీల్ వెరీ గుడ్ అండి, హ్యాపీ, ప్రౌడ్. ఎందుకంటే లైక్ యునో చెప్పాను కదా, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక స్పోర్ట్, ఒక ఆర్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. మోస్ట్లీ చాలా విమెన్ అండి లోపల భయపడుతుంటారు, బయటికి ఒక్కరు వెళ్ళాలి అంటే లైక్ మమ్మీ డాడీ తోడుండాలి, లేకుంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చే విమెన్కి క్యాబ్ డ్రైవర్ ఏమైనా చేస్తాడేమో. ఈవెన్ యంగ్ గర్ల్స్ చూసుకుంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తున్నారు. ఎవరన్నా ఒకరు తోడుండాలి అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇంకేంటంటే ధైర్యంగా అసలు ఏ పని చేయలేకపోతున్నారు విమెన్ అనేది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించడం వల్ల ఏంటంటే వాళ్ళ లోపలండి ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది అనమాట. ఏమన్నా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారనుకోండి, ఓకే ఈ లైక్ ఈ టెక్నిక్, ఈ అటాక్ అనేది అప్పుడు నేను చూసాను, ఇది నేర్చుకున్నాను, సో ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అనేది ఒక థాట్ అనేది వస్తుందండి అట్లీస్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఏంటంటే వాళ్ళు మంచిగా ఏంటంటే ఒక సేఫ్టీ థింకింగ్, లైక్ ఏంటంటే ఓకే నాకు ఒక ప్రొటెక్టింగ్ ఆర్ట్ అనేది వచ్చు అన్న కాన్ఫిడెన్స్ తోటి బయటికి వెళ్ళగలుగుతారు. దే కెన్ డిఫెండ్ దెమ్సెల్వ్స్. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పటివరకు రఫ్గా ఎంతమందిని ట్రైన్ చేసి ఉంటారండి? అరౌండ్ ఐ థింక్ 3000. 3000? యా. ఏమన్నా స్పెషల్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారా, లేదు అంటే వెళ్ళి అంటే ఏమంటారు పీరియాడిక్గా కండక్ట్ చేస్తున్నారా, లేకపోతే రెగ్యులర్ క్లాసెసా? లైక్ పీరియాడికల్గా రెగ్యులర్గా రెండు కండక్ట్ చేస్తామండి. లైక్ ఇఫ్ ద కార్పొరేట్స్ ఆర్ విల్లింగ్ వి గో అండ్ టేకప్ ద వన్ వీక్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ అండ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పిల్లలకి, నెక్స్ట్ కాలేజ్ పిల్లలకి ఎక్కువ ఫోకస్ వచ్చేసండి మనం యంగ్ లేడీస్, యంగ్ విమెన్, గర్ల్ చైల్డ్స్, వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం అనమాట. యా. ఫిట్నెస్కి సెల్ఫ్ డిఫెన్స్కి హౌ అంటే రెండు ఒక్కటే అంటారా? మీరు ఆ రెండింటిని ఎలా చూస్తారు? సో ఫిట్నెస్ సెల్ఫ్ డిఫెన్స్ అనేదండి యాక్చువల్లీ చెప్పాలి అంటే డిఫరెంట్ థింగ్ అంటారు, కొంతమంది సేమ్ అంటారు. ఫిట్ అంటే ఏంటంటే లైక్ ఫిట్గా ఉన్నాను నేనంటే హౌ యూ మెజర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ ఫిట్. అంటే నేను చూడడానికి బాగా ఫిట్గా ఉన్నాను, నా మజిల్స్ మంచిగా ఉన్నాయి, బాగా బాడీ మెయింటైన్ చేస్తున్నాను అంటే దట్ ఈస్ నాట్ ఫిట్నెస్. ఏంటంటే హౌ హెల్దీ యు ఆర్, లైక్ ఏంటంటే మన డాక్టర్ విజిట్స్ తక్కువ ఉన్నాయా, మనకి లైక్ వీఆర్ నాట్ ప్రోన్ టు డేంజరస్ డిసీజెస్, లైక్ ఇలాంటి దాంతో మనం ఫిట్నెస్ అనేది మెజర్ చేసుకోవాలండి. అండ్ ఒక బాడీని చూసనే కాదు, హౌ యు ఆర్ ఏబుల్ టు పర్ఫామ్ యువర్ డైలీ టాస్క్స్. అంటే తొందరగా నీరసం పడిపోకుండా, లైక్ ఏంటంటే కొంతమంది కొంచెం దూరం నడవగానే నీరసం పడిపోతుంటుంది, బట్ దే గో టు ద జిమ్. ఓకే, ఏంటంటే చూడడానికి మంచిగా అనిపిస్తారు, బట్ హెల్త్ పరంగా చూస్తే ఫిట్ ఉన్నారా లేరా అని మనం ఎలా గెస్ చేస్తాం, చేయలేము. సో ఏంటంటే లైక్ మీరు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది చాలా బాగా చేసుకోగలుగుతున్నారు, ఎనర్జెటిక్ ఉండాలి డైలీ. సో దట్ ఈజ్ అది ఫిట్నెస్ అంటారు అనమాట. ఓకే, దాట్స్ వాట్. దెన్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఫిట్నెస్కి ఎంత మేర హెల్ప్ అవుతుంది? అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆర్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ కదా. లైక్ కిక్ బాక్సింగ్, మౌథాయ్, ఇవన్నీ వచ్చేసండి మార్షల్ ఆర్ట్స్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ డిఫెన్స్. ఓకే. సో ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే అదొక వన్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు బీ ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఇనఫ్ to perform in the ring, to perform your daily activities and all. Automatically make fitness అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్స్ ఏ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఫిట్నెస్ థింగ్ వచ్చేసి స్పోర్ట్స్ యాడ్ అవుతుంది, యువర్ ఎండ్యూరెన్స్ విల్ డెవలప్, యువర్ కాన్ఫిడెన్స్ విల్ డెవలప్, ఇట్స్ ఓవరాల్ థింగ్ అనమాట సెల్ఫ్ డిఫెన్స్ అనేది. ఓకే అండి, మా ప్రేక్షకుల కోసం కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఏవైతే బయటికి వెళ్ళినప్పుడు వారు రెగ్యులర్గా ఫేస్ చేసే బీట్ ఇన్ సొసైటీ ఆర్ ఇన్ డైలీ లైఫ్ స్టైల్ ఎక్కడైనా ఫేస్ చేసే కొన్ని డిఫెన్సివ్ టెక్నిక్స్ని కొన్ని చూపిస్తారా? షూర్ అండి, చూపిస్తాను. సో ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్స్ ఏంటంటే సింపుల్ బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అండి. లైక్ మనం యూజువల్లీ స్ట్రీట్లోకి వెళ్ళినప్పుడు లేకుంటే అటాక్స్ జరిగినప్పుడు ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతాం అనేది. సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు కూడా జస్ట్ చూసి నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడ్డాయండి. సో ఏంటంటే లైక్ మన థ్రోట్ గ్రాప్ చేసినప్పుడు, లేకుంటే మన రిస్ట్ని ఎవరైనా హోల్డ్ చేసినప్పుడు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళ దుపట్టానే ఎక్కువ పట్టుకొని లాగుతుంటారు. సో ఇలాంటి లైక్ అటాక్స్లో నుంచి ఎలా మనం సింపుల్ టెక్నిక్స్ యూస్ చేస్తూ బయటపడవచ్చు అనేది నేను డెమాన్స్ట్రేషన్ ఇవ్వబోతున్నాను.
అటాక్ ఏంటంటే థ్రోట్ గ్రాబ్ అటాక్. యూజువల్లీ ఇది స్ట్రీట్ ఫైట్స్లో జరుగుతుందండి. ఎవరైనా వచ్చి మన నెక్ని గట్టిగా హోల్డ్ చేసినప్పుడు ఆ టైంలో ఒక సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి మనం బయటపడవచ్చు అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, తను నా థ్రోట్ని గట్టిగా హోల్డ్ చేసింది. యూజువల్లీ ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఇలా అంటూ రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, వెనక్కి వెళ్తుంటాం అనమాట. సో అలాంటివి అనేవి వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఏంటంటే సో ఎలా ఎస్కేప్ అయ్యాను అంటే, తిని ఇలా హోల్డ్ చేసింది కదా, నా బాడీని ఐమ్ బెండింగ్ డౌన్, నా నెక్ని ఇలా టర్న్ చేసి ఇలా ఎస్కేప్ అవుతున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఎవరన్నా మన హ్యాండ్ సింగిల్ హ్యాండ్ తోటి ఇలా మన రిస్ట్ని హోల్డ్ చేసినప్పుడు యూజువల్లీ మనం ఏం చేస్తామంటే ఇలా అని డ్రాగ్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ సింపుల్ టెక్నిక్ అండి, ఏం లేదు. ఇలా అంటే మన హ్యాండ్ని మనం రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేస్తున్నానంటే చూడండి, ఇటు సైడ్ చూస్తే తన ఓన్లీ థంబ్ ఫింగర్ అనేది సపోర్టివ్ ఉంది, ఇటు సైడ్ నుంచి చూస్తే 4 ఫింగర్ సపోర్టివ్ ఉన్నాయి. సో నేను ఇలా తిప్పితే ఐ కెనాట్ రిలీజ్. సి అదే నేను తన థంబ్ ఫింగర్ సపోర్ట్ ఉన్న సైడ్ని ఇలా తిప్పితే ఐ కెన్ ఈజీలీ రిలీజ్. సో నెక్స్ట్ అటాక్ వచ్చేసి ఏంటంటే, మన రిస్ట్ 2 హ్యాండ్స్ తోటి హోల్డ్ చేసినప్పుడు ఇలా చూడండి, ఇందాకనేమో సింగిల్ హ్యాండ్ తోటి హోల్డ్ చేసింది తను, ఇప్పుడేమో తన 2 హ్యాండ్స్ తోటి నా రిస్ట్ని హోల్డ్ చేసింది. సో ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవుతామంటే మళ్ళీ ఇలానే డ్రాగ్ చేయడమో, లేకుంటే ఇలా అని నెట్టేయడమో, ఇలా అని రిలీజ్ చేసుకోవడానికో ట్రై చేస్తుంటాం. కానీ ఇక్కడ కూడా ఒక సింపుల్ టెక్నిక్ యూజ్ చేస్తూ మన హ్యాండ్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ దిస్. సో ఇది ఎలా చేశానంటే, యు సీ మై లెఫ్ట్ హ్యాండ్ ఈస్ ఫ్రీ హియర్. సో ఈ హ్యాండ్కి నా హ్యాండ్ని షేక్ హ్యాండ్ లాగా ఇలా హోల్డ్ చేస్తున్నాను అనమాట. యు సీ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ ఐమ్ డ్రాగింగ్ ఇట్ లైక్. సో నెక్స్ట్ అటాక్ ఏంటంటే, మన వెనకాల నుంచి మనం ఎవరన్నా గట్టిగా హోల్డ్ చేసినప్పుడు, సో ఇలా హోల్డ్ చేసినప్పుడు యూజువల్లీ మనం ఏం చేస్తామంటే ఇంక ఇలా ముందుకు వెళ్ళడానికో, లేకుంటే ఇలా అని విడదీసుకోవడానికో ట్రై చేస్తుంటాము. ఇక్కడ కూడా ఒక సింపుల్ టెక్నిక్ అండి, ఏం లేదు. సో చూడండి, తన లెగ్స్ ఇక్కడ ఉన్నాయి, మన హ్యాండ్స్ ఇక్కడ ఫ్రీ ఉన్నాయి అన్నమాట. మనం కిందికి బెండ్ అయ్యి వాళ్ళ లెగ్ని ఇలా పైకి లేపి పుల్ చేయాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు వెనక్కి పడి హెడ్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్లోర్ బాగాలేదు కాబట్టి నేను ఐ కెనాట్ డూ ఇట్ మోర్. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ. జస్ట్ మన హ్యాండ్స్ ఫ్రీ ఉన్నాయి కదా, కిందికి బెండ్ అయ్యి జస్ట్ పుల్ దెన్ లెగ్ అప్. సో ఇంకా లెగ్ ఒకటే లిఫ్ట్ చేయకుండా ఇంకా ఈజీగా మెథడ్ ఏంటంటే, వాళ్ళ ప్యాంట్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా హోల్డ్ చేసి ఇలా అని పైకి లాగొచ్చు అనమాట. సో ఇన్ దాట్ సిచ్యుయేషన్ వీ కెన్ ఈజీలీ ఎస్కేప్. సో నెక్స్ట్ అటాక్ ఏంటంటే, ఇది యూజువల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, లేకుంటే బయట నడుస్తుంటే విమెన్ మీద ఎక్కువ జరుగుతుందండి ఈ అటాక్ అనేది. చున్నీ గ్రాబింగ్ అటాక్ అనమాట. సో అందులో నుంచి ఎలా ఎస్కేప్ అవ్వగలుగుతాం? చూడండి, ఇక్కడ నా చున్నీని బ్యాక్ సైడ్ నుంచి హోల్డ్ చేసింది కదా. సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే, ఇంకా చూడండి, ముందుకు వెళ్తున్న కొద్దీ నా నెక్ మజిల్స్ అనేవి టైట్ అవుతున్నాయి, ఐ కెనాట్ ఎస్కేప్. అలా అని బ్యాక్ వెళ్తే ఇంకా వాళ్ళు ఎక్కువ టైట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఒక టెక్నిక్ యూజ్ చేసి మనం ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. అది ఎలా అంటే లైక్ దిస్. సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నానంటే, ఇలా ఉంది కదా, నా బాడీని ఇలా టర్న్ చేసి నా నెక్ని కిందికి బెండ్ చేసి ఇలా రిలీజ్ చేసుకుంటున్నాను అనమాట. సో యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఏ ఫాస్టర్. ఇలా ఉంది కదా, ఇప్పుడు స్పీడ్గా చేస్తాను చూడండి. ఇలా టర్న్ అయ్యి సో ఇప్పుడు నెక్స్ట్ అటాక్ ఏంటంటే, ఇందాక తను దూరం ఉంటే లైక్ చున్నీని దూరం నుంచి హోల్డ్ చేస్తే ఎలా ఎస్కేప్ అవ్వగలుగుతామని చూసాం. ఇప్పుడు ఏంటంటే
నెక్ ఇక్కడ చున్నీ అనేది తను దగ్గర నుంచి హోల్డ్ చేసింది. సో ఇలాంటి టైంలో ఇంకేం చేయగలుగుతాం, ఇలా బెండ్ ఇలా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఏంటంటే అవర్ హ్యాండ్స్ ఆర్ ఫ్రీ. ఇక్కడ నుంచి ఏంటంటే వీ హ్యావ్ టు డూ ద ఎల్బో స్ట్రైక్. ఇక్కడ నుంచి జస్ట్ గో ఆన్ టు హర్ ఫేస్, బూమ్ బూమ్ లైక్ దిస్. సో మన బాడీలో ఎల్బోకున్నంత పవర్ ఇంకా దేనికి ఉండదండి. లైక్ ఇఫ్ యూ హిట్ విత్ 10% ఆల్సో ఈ ఫోర్ హెడ్ మజిల్ అనేది డ్యామేజ్ అవ్వగలిగే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో అదే మనం ఇక్కడ నుంచి ఫోర్స్ అనేది ఇక్కడికి ట్రావెల్ చేపిస్తున్నాం లైక్ దిస్. సో ఏంటంటే అప్పుడు వెంటనే స్ట్రైక్ అనేది వాళ్ళు ఏమంటే రిలీజ్ చేస్తారనమాట ఈ దుపట్టాన్ అనేది. సో నెక్స్ట్ అటాక్ వచ్చేసి ఏంటంటే స్లాబింగ్. లైక్ ఏంటంటే ఎవరైనా మనం చెంప దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వగలుగుతాం అనేది. సో ట్రై టు హిట్. సో ఇలా చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టుకొని బ్యాక్ వెళ్ళిపోతాం భయపడుతూ. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ టెక్నిక్ అండి. సో ఇలా స్టాప్ చేసి లైక్ దిస్. సో ఎలా చేస్తున్నానంటే చూడండి, తను రైట్ హ్యాండ్ తోటి నన్ను కొట్టబోతుంది, నా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఐఎమ్ స్టాపింగ్ హర్ లైక్ దిస్. అండ్ విత్ మై రైట్ హ్యాండ్ తన నెక్ని నేను ఇలా నా సైడ్ పుల్ చేసుకొని నా నీ తోటి తన స్టమక్లో స్ట్రైక్ ఇస్తున్నాను అనమాట. బూమ్ బూమ్ లైక్. సో ఇదే టెక్నిక్లో ఇంకా వాళ్ళని ఎక్కువ ఇంజ్యూర్ చేయాలి అని మనం అనుకుంటే సింపుల్ అండి, సేమ్ టెక్నిక్ యూస్ చేస్తూ ఇందాక మనం ఏంటంటే వాళ్ళ స్టమక్లో కొట్టాం, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మన నీ తోటి వాళ్ళ ఫేస్కి కొట్టొచ్చు అనమాట. So if you are looking for more self-defense techniques for your employees or for your colleges, or if you are a corporate company, so you can reach us on vivekteja.com and humanweaponinternational.com, and the mobile number is 9985318207. Thank you.